2024 లో వార్స్ అని 2026 అయినా ప్రశాంతంగా ఉంటది అని అనుకునే లోపలే 26 స్టార్టింగ్ లోనే అమెరికా వెనిజులా మీద విరగబడి మధురం తీసుకొచ్చేసింది. అయితే 26 లో వాట్ ఆర్ పొటెన్షియల్ వార్స్ టు బి హ్యాపెండ్ అనేది చూద్దాం. ఆల్రెడీ 22 నుంచి రష్యా అవుతుంది, మన ఆపరేషన్ సింధూర్ అయింది, ఇవన్నీ అయినాయి కదా. వాట్ ఆర్ ఆల్ పొటెన్షియల్ హ్యాపెనింగ్ వార్స్ దట్ గోనా హ్యాపెన్ ఇన్ 26 అనేది లిస్ట్ చూద్దాం. వెనిజులా యుఎస్ మీదకి రెడీ అవుతుంది ఇన్ రివర్స్. ఇరాన్ ఇజ్రాయెల్ మీదకి రెడీ అవుతుంది. అదే విధంగా అమెరికా ఇజ్రాయెల్ రెండు ఇరాన్ ని మట్టుపెట్టడానికి చూస్తున్నాయి, ఖమేనీని ఆ రెజిమ్ మొత్తాన్ని తీసేయడానికి. జపాన్ అండ్ యూరోప్ EU మొత్తము మిలిటరీస్ ని రీబిల్డ్ చేస్తా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ అంటే తాలిబాన్ వాళ్ళు పాకిస్తాన్ మీదకని చెప్పి రెడీ అవుతున్నారు. భారతదేశం ఇండియా వీఆర్ గెటింగ్ రెడీ ఫర్ ఇటుపక్క బంగ్లాదేశ్, ఇటుపక్క పాకిస్తాన్ మీద కూడా. చైనా తైవాన్ ని పక్కా తీసేసుకుంటే నాకు తెలిసి అయితే. అదే విధంగా నార్త్ కొరియా, ఎప్పుడైతే వీళ్ళు వెనిజులాని తీసేసుకున్నారో నార్త్ కొరియా ఇమ్మీడియట్ గా జపాన్ మీదకి కొన్ని బాంబ్స్ కూడా వదిలింది. కాకపోతే జపాన్ మీదకి డైరెక్ట్ గా కాకుండా ఆ ముందు వాళ్ళని భయపెట్టడానికి. సో నార్త్ కొరియా ఇస్ రెడీయింగ్ అగైనెస్ట్ సౌత్ కొరియా అండ్ జపాన్. పోలాండ్ అదే విధంగా బాల్టిక్ స్టేట్స్ మొత్తం రష్యా మీదకి రెడీ అవుతుంది. రష్యా ఉక్రెయిన్ టోటల్ అనెక్స్ చేసే అవకాశం అయితే ఉంది. టర్కీ, సిరియా, అదే విధంగా ఇరాక్ బోర్డర్స్ మీదకి ఇవన్నీ జరిగే పరిణామాలు ఉండే అవకాశం ఉంది. ఎక్కడికక్కడ ఏ దేశం దానికి కావాల్సిన దాని మీదకి రెస్పాండ్ అవుతా అదే విధంగా తీసేసుకోవాలి అనే ఆకలి. లైక్ ఇదివరకు రాజ్యాలు మంగోలియన్ ఎంపైర్స్ వీళ్ళందరూ ఎలాగైతే బాబర్లు అక్బర్లు వీళ్ళందరూ వచ్చి భారతదేశం మీద పడి రాజ్యాన్ని దోపిడీ చేసుకున్నారు, ఇప్పుడు ఏ కంట్రీ దానికి కావాల్సిన టెరిటరీస్ మొత్తం ఆక్రమించుకొని కొత్త వరల్డ్ మ్యాప్ తయారయ్యే అవకాశం అయితే ఉంది ఈ అమెరికా చర్య వల్ల. సో వీ హ్యావ్ టు సీ. అందరూ ఏ కంట్రీకి ఆ కంట్రీ కొత్త కొత్త మిసైల్స్ ఇవన్నీ రెడీ చేసుకుంటా ఉన్నారు. ఏమీ లేదు, మనం కష్టపడి నా సంకలనాకి వర్కులు చేసుకొని కంప్యూటర్ ముందని చెప్పి ఇంత చేసి లటక్కమని ఒక బాంబు పడింది అంటే బిస్కెట్. నేను అప్పుడు అన్నా 2020లో వర్క్ 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 వన్ డే యూ గెట్ కరోనా అండ్ యూ విల్ డై. ఇప్పుడు వర్క్ 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 వన్ డే సమ్ బాంబ్ విల్ కమ్ టచ్ యూ అండ్ యూ విల్ డై అన్నట్టు. అదే ముందే తెలిస్తే చిల్ అవుతాం కదరా బాబు. ఈ పని సాకరీ ఇదంతా కాకుండా చక్కగా తిని కూర్చొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకుంటాం కదా. అట్లా ఉంది పరిస్థితి ప్రతి ఒక్కరి మైండ్ లో. హోప్ఫుల్లీ ఏది జరగకూడదు, ప్రశాంతంగా ఉండాలి. భారతదేశం అన్నిటిలోకి కరెక్ట్ గా ఉంటది ఎప్పుడైనా. నో ఆక్రమించడం, నా జోలికి వస్తే మాత్రం గుండె మీద నమ్మకేస్తా ముడ్డు మీద తాట తీస్తా అన్నట్టే ఉంటది. సో ప్రపంచ గురువు అంటే భారతదేశమే. భారతదేశం మాట ఏంటంటే ప్రపంచం మొత్తం. As simple as such.